శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి నివాళిగా చిత్తూరు వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని నియోజకవర్గ నాయకుడు రెడ్డి కోరారు. ఇక మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా సాయం, అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ప్రభుత్వం అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఘటన పూర్తిగా అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. ఎందుకంటే గత ఏకాదశి నాడు తిరుమలలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. కరెక్ట్ గా సంవత్సరం తిరిగేటప్పటికీ హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం వహించడం వల్లే నిన్న దాదాపు 10 మంది చనిపోవడం, 35 మందికి తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక చిన్న కార్యక్రమం చేస్తే కూడా వెంటనే ఫోన్లు చేసి ఎంతమంది వస్తారు ఏమొస్తారని కనుక్కునే వ్యవస్థ. దాదాపు 25,000 మంది వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉండింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలో మీరే గమనించాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. భక్తులు ఎంతమంది వస్తారని అంచనా లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వకుండా భద్రతను గాలి కొదిలేసి జరిగిన తొక్కిసలాట్లో 9 మంది మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో కూడా 20 మంది చికిత్స పొందుతున్నారు. వారికి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన విజయనాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చిత్తూరు పట్టణంలో విజయవంతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి కలిగించాలని మరీ కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళ వరకు దాదాపు తొక్కిసలాట్లో 23-26 మంది చనిపోవడం